లాస్ట్ క్లాస్లో మనం ఈ డేటాబేస్ బ్యాకప్ ప్రాసెస్లో ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ అండ్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అండ్ ట్రయల్ లాగ్ బ్యాకప్ ఇవి ట్రయల్ అండ్ లాగ్ బ్యాకప్ ఇవి చూసాం. మరి అవే కాకుండా మీకు ఇక్కడ కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది ప్లస్ అట్లనే మీకు పార్షియల్ బ్యాకప్స్, నెక్స్ట్ ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫుల్ బ్యాకప్ ఓన్లీ. బట్ ఈ ఫుల్ బ్యాకప్ అనేది ఈ కాపీ ఓన్లీ ఫుల్ బ్యాకప్ అనేది దిస్ ఇస్ నాట్ ద కంటిన్యూషన్ ఫర్ ది డిఫరెన్షియల్ బ్యాకప్. మామూలుగా ఫుల్ బ్యాకప్ తీసుకుంటే దానికి కంటిన్యూషన్ మనం డిఫరెన్షియల్ బ్యాకప్ పెడతాం. బట్ కాపీ ఓన్లీ బ్యాకప్ అలా ఉండదు. మనం మంత్లీనో లేదంటే ఒక 4-5 వారాలకు ఒకసారి మనం కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ద full backup works on all database recovery models. Copy only backup, on the other hand, applicable only to full or backlogged recovery models. మరి ఇవి వచ్చేసి ఈ ఫుల్ బ్యాకప్, బల్క్ లాగ్డ్ బ్యాకప్స్ మాత్రమే, రికవరీ మోడల్స్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఒక డేటాబేసు ఏదైనా తీసుకున్నప్పుడు ఆ డేటాబేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడూసాఫ్ట్ అనే డేటాబేస్లో మీకు రికవరీ మోడల్స్ ఉంటాయని చెప్పాం. మరి ఆ రికవరీ మోడల్స్లో మీకు సింపుల్ రికవరీ మోడల్కి ఈ కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది వర్క్ కాదు. ఓన్లీ మీకు ఇక్కడ ఫుల్ రికవరీ మోడల్ లేదంటే బల్క్ లాగ్డ్ రికవరీ మోడల్స్కి మాత్రమే ఈ కాపీ ఓన్లీ బ్యాకప్ వర్క్ అవుతుంది. అండ్ మరి ఇది దేనికి మెయిన్గా తీసుకుంటామంటే ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ కాపీ ఓన్లీ బ్యాకప్ ఆప్షన్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ది డేటాబేస్ బ్యాకప్ సీక్వెన్స్. అంటే మనం కొన్ని ఫుల్ బ్యాకప్స్, కొన్ని దాని కంటిన్యూషన్ డిఫరెన్షియల్ బ్యాకప్స్ అవి తీసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఫుల్ బ్యాకప్ అనేది తీసుకొని పక్కన పెడతాం. టు ప్రిజర్వ్ ది కంటిన్యూషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవంతా కలిపి ఒక ఫుల్ బ్యాకప్గా పక్కన పెడతాం. మరి డిఫరెన్షియల్ బ్యాకప్స్ తీసుకునేటప్పుడు దీనికి సంబంధం లేదు, ఈ కాపీ ఓన్లీ బ్యాకప్కి సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి స్కిప్ అయ్యి నెక్స్ట్ డిఫరెన్షియల్ బ్యాకప్, తర్వాత కంటిన్యూషన్, మళ్ళీ ఫుల్ బ్యాకప్ ఇట్లా తీసుకుంటాం. తర్వాత కొన్ని ఫుల్ బ్యాకప్స్, కొన్ని డిఫరెన్షియల్ బ్యాకప్స్ తర్వాత మళ్ళీ కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది తీసుకుంటాం. సో ఎందుకంటే మ్యాక్సిమం మనకి డేటా అవైలబిలిటీలో ఉండాలి కాబట్టి కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది సేఫ్ సైడ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కాపీ ఓన్లీ బ్యాకప్ మనం చూసినట్లయితే ఇక్కడ టాస్క్స్లోకి వెళ్ళి బ్యాకప్లోకి వెళ్తే సింపుల్ ఇక్కడ కాపీ ఓన్లీ బ్యాకప్ అని ఉంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. మరి అట్లనే ఫైల్ కూడా ఇక్కడ లొకేషన్ని సెట్ చేయండి. మనం డిఫాల్ట్గా స్టోర్ చేస్తున్న లొకేషన్ SQL సర్వర్ బ్యాకప్ అండ్ ఇక్కడ ఎడూసాఫ్ట్ కాపీ ఓన్లీ అని పెడతాను. .bak ఫైల్. సో ఇట్లా కాపీ ఓన్లీ బ్యాకప్ ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ టాస్క్స్ ద్వారా చేయొచ్చు. అలా కాకుండా మీరు
స్క్రిప్ట్ ద్వారా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి స్క్రిప్ట్ ద్వారా ఎలా చేయొచ్చు అనే దానికి మీకు నోట్ ప్యాడ్లో స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి, కాపీ ఓన్లీ బ్యాకప్. ఇక్కడ కాపీ ఓన్లీ అనే ఆప్షన్ ఇచ్చి దాని ద్వారా మనం ఈ కాపీ ఓన్లీ బ్యాకప్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది విత్ కాపీ ఓన్లీ అని ఇస్తాం. అండ్ దీనికి బ్యాకప్ లాగ్ ఫైల్స్ కూడా బ్యాకప్ చేయడం జరుగుతుంది. ఆ లాగ్ ఫైల్ని కూడా ఇక్కడే మనం ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ కూడా విత్ కాపీ ఓన్లీ. సో BAK ఫైలు, దానికి సంబంధించిన లాగ్ ఫైలు రెండు కూడా క్రియేట్ అవుతాయి. సో ఇది ఏమిచ్చాము, edusoft_1 అని ఇచ్చాం. ఇది కాపీ ఓన్లీ. అండ్ దానికి సంబంధించిన లాగ్ ఫైలు ఇట్లా కాపీ ఓన్లీ .log అని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ లాగ్ డీటెయిల్స్ అంతా కూడా స్టోర్ అయి ఉంటాయి. మరి ఈ కాపీ ఓన్లీ బ్యాకప్ని మీరు రీస్టోరేషన్ ప్రాసెస్లో యాజ్ ఇట్ ఈస్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే రీస్టోర్ చేసేటప్పుడు మీకు మామూలుగా అయితే ఫుల్ బ్యాకప్, ఆ తర్వాత డిఫరెన్షియల్ బ్యాకప్, దాని తర్వాత ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్, ఇట్లా అన్నిటిని రీస్టోర్ చేస్తాము. ఇక్కడ కాపీ ఓన్లీలో ఓన్లీ ఈ మెయిన్ BAK ఫైల్ ఉంది కాబట్టి ఆ ఫైల్ని యూజ్ చేసుకొని మనం దాని లాగ్ సపోర్ట్ ద్వారా మనం ఈ రీస్టోరేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ బ్యాకప్. దాంట్లోనే ఉంది పార్షియల్, ఒక పార్ట్. అంటే డేటాబేస్లో అన్ని ఫైల్స్ కాకుండా కొంత పార్ట్ మాత్రమే తీసుకొని మనకి పార్షియల్ బ్యాకప్స్ అనేటివి చేయడం జరుగుతుంది. సో partial backups are one of the least used backup methods available in SQL Server. చాలా తక్కువగా వాడతాము. అండ్ ఆల్ డేటాబేస్ రికవరీ మోడల్ సపోర్ట్స్ పార్షియల్ బ్యాకప్స్. అంటే కాపీ ఓన్లీ లాగా కాకుండా ఇది సింపుల్ రికవరీ మోడల్లో కూడా వర్క్ అవుతుంది ఇది. బట్ పార్షియల్ backups mostly used in simple recovery model in order to improve flexibility when backing up large databases that contain read-only file groups. ఈ read-only file groups ఎక్కడైతే ఉన్నాయో వాటిల్ని ఇక్కడ ఈ పార్షియల్ బ్యాకప్స్ ద్వారా మనం వాటిని మాత్రమే బ్యాకప్ చేసుకునే అవకాశం ఉంటుంది. The read-write file groups option is used with backup database command. This command is for partial backup. It processes the backup of read-write file groups. So read-write file groups ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ edusoft partial backup is the database created with primary and secondary file group. సో ఈ దీన్ని మనం ఫస్ట్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఏ విధంగా మనకి ఆ యొక్క డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుందో చూద్దాం. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక డేటాబేస్ని మెయింటైన్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ edusoft అనే డేటాబేస్ని మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. మరి edusoft అనే డేటాబేస్ మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు
ఫైల్స్, ఫైల్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి. అంటే మన డేటాబేస్ యొక్క డేటా మొత్తం కూడా ఈ ఫైల్స్లో స్టోర్ అవుతుందండి. ఆ గ్రూప్ ఆఫ్ ఫైల్స్నే ఫైల్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. సో అంటే ఎడూసాఫ్ట్ అనే డేటాబేస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది చూడండి, edusoft.mdf అండ్ edusoft_log.ldf. సో ఈ లాగ్ ఫైల్ ప్లస్ ఎండిఎఫ్ ఫైల్లో ఈ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ ఫైల్ లాగా కనిపించింది ఇక్కడ చూసేటప్పుడు, బట్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే దీనికి సంబంధించిన డేటా మొత్తం ఈ ఎండిఎఫ్ ఫైల్స్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంది బై డిఫాల్ట్? ప్రోగ్రామ్ ఫైల్స్, ఎస్క్యూఎల్ సర్వర్, మీ యూజర్ ఏదైతే ఉందో దాంట్లో డేటా అనే ఫోల్డర్లో ఉంటుంది. అండ్ దాని సైజు కూడా మీరు చూడవచ్చు. అండ్ గ్రూప్ ప్రైమరీ ఫైల్ గ్రూపు, అండ్ ఇది ఫైల్ టైప్ ఏంటి, రోస్ డేటా మొత్తం దాంట్లో ఉంటుంది ఫస్ట్ దానికి ఎండిఎఫ్ ఫైల్కి. అండ్ ఎల్డిఎఫ్ ఫైల్లో లాగ్ అనే ఈ ఫైల్ కాబట్టి లాగ్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. మీరు గమనించవచ్చు, సి కోలన్ అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్, ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అంటే డిఫాల్ట్ ఇన్స్టాన్స్, దీంట్లో డేటా. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఎండిఎఫ్ ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఏదైనా సరే సపోజ్ క్లాస్ 7 అనే డేటాబేస్ ఉంది, దానికి సంబంధించిన ప్రైమరీ డేటాబేస్ ఫైల్ అంటే ఎండిఎఫ్ ఫైల్ అనమాట. సో ఇది మరి దానికి సంబంధించిన లాగ్ ఫైలు ఇది. ఈ రెండు కలిపితేనే అక్కడ డేటాబేస్ అనేది మనకి బిల్డ్ అయ్యి కనిపిస్తుంది. మన ఎడూసాఫ్ట్కి సంబంధించింది కూడా అట్లనే ఉంటుంది. చూడండి, ఎడూసాఫ్ట్ డేటా ఫైల్ ఇది ఎండిఎఫ్ ఫైలు, దానికి సంబంధించిన లాగ్ ఫైల్. ఇట్లా ప్రతి ఒక్క డేటాబేస్కి కూడా ఈ డేటా ఫోల్డర్లో బై డిఫాల్ట్ ఎండిఎఫ్ ఫైల్స్, ఎల్డిఎఫ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. మరి నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నానంటే, నా ఓన్ డేటాబేస్ని క్రియేట్ చేసుకొని ఇది ప్రైమరీ, సెకండరీగా, గ్రూప్స్గా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఇదంతా కూడా ప్రైమరీ గ్రూప్లో ఉంది. ఇక్కడ చూడండి, ఫైల్ గ్రూప్ తీసుకున్నట్లయితే ప్రైమరీ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, అంటే ఎండిఎఫ్ ఫైల్ ఒకటే ఉంది. ఇంకొక గ్రూప్ను కూడా తీసుకోవచ్చు, దాన్ని రీడ్ ఓన్లీగా కూడా పెట్టుకోవచ్చు. అంటే దాంట్లో ఉండే డేటాని మీరు రీడ్ చేయలేరు, ఓన్లీ రైట్ చేయలేరు, ఓన్లీ రీడ్ ఓన్లీ అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్. మరి యాడ్ ఫైల్ గ్రూప్ అంటే అట్లా వస్తుంది. ఏ గ్రూప్లో మీరు ఏ ఫైల్స్ని పెట్టాలి అనేది కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. సో దట్స్ వాట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఈ పార్షియల్ బ్యాకప్ చేసుకునేదానికి ఫస్ట్ ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నానండి. ఈ డేటాబేస్ ఆల్రెడీ ఈ పార్షియల్ బ్యాకప్ ఉంది, దాన్ని డిలీట్ చేస్తాను. అండ్ క్రియేట్ డేటాబేస్ పార్షియల్ బ్యాకప్, ఓకే. సో ఇందులో నేనేం చేస్తున్నాను, పార్షియల్ బ్యాకప్ ఆన్ ప్రైమరీలో అంటే ప్రైమరీ గ్రూప్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి దాన్నే ఎండిఎఫ్ ఫైల్ అని అంటున్నాం. దాని పేరేంటి, ఎడూసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ _1.mdf. ఈ ఫైలు ఈ నేమ్ తోటి ఈ ప్రైమరీ గ్రూప్లో ఉంటుంది. ప్రైమరీ గ్రూప్ నేమ్ ఏంటి, ఎడూసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ 1 అనేది అక్కడ నేమ్ అనేది ఇచ్చాం. అండ్ ఫైల్ గ్రూప్ సెకండరీ రెండో ఫైల్ గ్రూప్ని తీసుకున్నాం, దాంట్లో ఇంకొక పార్ట్ని పెట్టాం, ఎడూసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ _2.mdf. అంటే మన డేటాబేస్ ఫైలు రెండు ఫైల్స్గా స్ప్లిట్ అయింది.
ఒక ఫైల్ ఏమో ప్రైమరీ గ్రూప్లో ఉంది, ఇంకొక ఫైల్ ఏమో సెకండరీ గ్రూప్లో ఉంది. అండ్ లాగ్ ఆన్ ఫైల్ కూడా ఇక్కడ పెట్టాం, ఎల్డిఎఫ్ ఫైలు, దీని పేరు ఇట్లా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన సైజు ఎంతెంత సైజు, ఫైల్ గ్రోత్ ఎలా ఉండాలి, ఇట్లా మనం సెట్ చేసాం. ఓకే, ఇది ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం. సో క్రియేట్ అయింది. మరి ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. పార్షియల్ బ్యాకప్ అని ఉంది కదా, దీంట్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఫైల్స్, మనం క్రియేట్ చేసిన 2 ఫైల్స్ 2 గ్రూపులుగా ఉన్నాయి. చూడండి, లాజికల్ నేమ్ వచ్చేసి ఇది, ఫిజికల్ నేమ్ ఇది. సో పార్షియల్ బ్యాకప్ 1 MDF ఇది ప్రైమరీ గ్రూప్లో ఉంది. అండ్ సెకండరీ గ్రూప్లో పార్షియల్ బ్యాకప్ _MDF, పార్షియల్ బ్యాకప్ 2.MDF అనేది సెకండరీ గ్రూప్లో ఉంది. అండ్ లాగ్ ఫైల్ ఇటు ఇండివిజువల్గా ఉంది, ఏ గ్రూప్లోనూ లేకుండా. మరి ఇక్కడ మనకి గ్రూప్స్ చూసినట్లయితే ఫైల్ గ్రూప్స్ 2 క్రియేట్ చేసాం. చూడండి, ప్రైమరీ ఇది, సెకండరీ ఇది. మనం ఏది రీడ్ ఓన్లీ కావాల్సి ఉంటే ఆ రీడ్ ఓన్లీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దానికి మనం ఏం చేస్తున్నామంటే ఆ గ్రూప్స్ను కూడా ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చండి. గ్రూప్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఫైల్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఫైల్స్లోకి వెళ్తే ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా. బట్ ఆల్రెడీ స్క్రిప్ట్ ద్వారా మనం చేసాం. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ది రికవరీ మోడల్ ఆఫ్ ద డేటాబేస్ టు సింపుల్ యూజింగ్ ఆల్టర్ కమాండ్. రికవరీ మోడల్ని నేను మారుస్తున్నాను, ఎందుకంటే ఫుల్ రికవరీ మోడలు, బల్క్ లాగ్ రికవరీ మోడల్ అవసరం లేదు దీనికి. సో సెట్ రికవరీ మోడల్ టు సింపుల్, సింపుల్గా దీన్ని మార్చాను. పార్షియల్ బ్యాకప్ డేటాబేస్కి రికవరీ మోడల్ మార్చేశాను. కావాల్సింటే మీరు దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోండి, ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. చూడండి, ఇది సింపుల్ రికవరీ మోడల్ కింద మారిపోయి ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది ఫుల్ రికవరీ మోడల్లో ఉంటుంది. సో ఓకే, మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నౌ సెట్ ది సెకండరీ ఫైల్ గ్రూప్ టు రీడ్ ఓన్లీ. ఇది అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను రీడ్ ఓన్లీ ఆప్షన్ చూపించాను కదా, మరి ఇక్కడ స్టేట్మెంట్ ద్వారా నేను ఈ సెకండరీ ఫైల్ గ్రూప్ని రీడ్ ఓన్లీగా చేస్తున్నాను. ఏంటి, ఆల్టర్ డేటాబేస్ నేమ్ మాడిఫైడ్ ఫైల్ గ్రూప్ నేమ్ ఏంటి, సెకండరీ, రీడ్ ఓన్లీగా దీన్ని మార్చేస్తున్నాను. మీరు కావాల్సి ఉంటే ఈ పార్షియల్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అది రీడ్ ఓన్లీగా సెట్ అయిపోయి ఉంటుంది. ఫైల్ గ్రూప్స్ రీడ్ ఓన్లీ మనం ఇక్కడ కూడా సెలెక్ట్ చేయొచ్చు, స్టేట్మెంట్ ద్వారానే అవసరం లేదు. ఓకే, సో సెకండరీ ఫైల్ గ్రూప్ని రీడ్ ఓన్లీగా మార్చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, బ్యాకప్ డేటాబేస్ ఎడూసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్. సో ఎడూసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ _full. సో ఇప్పుడు ఏం జరిగింది చూడండి, ప్రాసెస్ ఆఫ్ 336 pages ఫర్ ఎడూసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్. ఫైల్ ఏంటి, ఇది బ్యాకప్ _1 అండ్ లాగ్ ఫైల్. దానికి అంటే ఇప్పుడు బ్యాకప్ ఏది కాలేదు మనకి, మీరు గమనించినట్లయితే ప్రాపర్టీస్లో ఎడూసాఫ్ట్ బ్యాకప్ _1 అనేది ఏంటి, ఇది
ఇది మాత్రమే బ్యాకప్ అయింది, సెకండరీది బ్యాకప్ కాలేదు. ఎందుకు? మనకి రీడ్ రైట్ ఫైల్స్ మాత్రమే మనం రీడ్ రైట్ ఫైల్ గ్రూప్ మాత్రమే మనం బ్యాకప్ తీసుకోవడం జరిగింది. సో అంటే మనం ఫుల్గా పార్షియల్గా తీసుకున్నాం, అన్ని ఫైల్స్ని బ్యాకప్ చేయలేదు ఇక్కడ. అందుకనే దీన్ని పార్షియల్ బ్యాకప్ అని చెప్పేసి అంటాం. ఓన్లీ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్, లేదంటే ఓన్లీ రీడ్ ఫైల్ గ్రూప్స్, అట్లా మనం ఆప్షన్స్ మార్చుకొని ఏవి కావాల్సింటే ఆ వాటిని పర్టికులర్ ఫైల్స్ని మాత్రమే మనం బ్యాకప్ తీసుకుంటున్నాం. కాబట్టి దీన్ని మనం పార్షియల్ బ్యాకప్ అని చెప్పేసి అంటాం. చూడండి, we can see that Edusoft backup 2 file group is not being backup in the backup process. ఈ బ్యాకప్ 2 అనేది మనకి బ్యాకప్ కాదు, ఓన్లీ ఫస్ట్ బ్యాకప్ 1 అనేది మాత్రమే బ్యాకప్ అవుతుంది. ఎందుకంటే రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ అనేది ఇచ్చాము, అట్లా అనమాట. అట్లా ఏ పార్ట్ ఆఫ్ ద డేటాబేస్ వీ కెన్ కాపీ అన్నట్టు, వీ కెన్ కాపీ యాజ్ ఎ బ్యాకప్. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా మనం ఇంకొక సిమిలర్గా ఉంటుంది, అది కూడా పార్షియల్ బ్యాకప్ లాగానే. ఏ ఫైల్ కావాల్సి ఉంటే ఆ ఫైల్ని మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్స్. This topic is relevant for SQL Server databases that contain multiple files and file groups. Files backups of read-only file groups can be combined with partial backups. A partial backup include all the read-write file groups and optionally one or more read-only file groups. So ఇక్కడ కూడా మనకి పార్షియల్ బ్యాకప్స్ లాగానే మనం పర్టికులర్ ఫైల్ గ్రూప్స్ని ఫైల్స్ని మనం బ్యాకప్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా నేనేం చేస్తున్నానంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఉంది, దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో చూడండి, ఎడుసాఫ్ట్ ఫైల్ బ్యాకప్ ఆన్ ప్రైమరీ. ప్రైమరీలో ఈ ఎడుసాఫ్ట్ ఫైల్ బ్యాకప్ _1.mdf అనే ఫైల్ని క్రియేట్ చేసాము. అండ్ సెకండరీ ఫైల్ గ్రూప్లో బ్యాకప్ ఎడుసాఫ్ట్ ఫైల్ బ్యాకప్ _2.mdf అనే ఫైల్ని క్రియేట్ చేసాము. లాగ్ ఫైల్ ఎటు మామూలుగా ఉంటుంది. సో ఇంతకు ముందరలాగానే మనం 2 ఫైల్ గ్రూప్స్ అండ్ 2 ఫైల్స్, ఒక్కొక్క దాంట్లో ఒక ఫైలే కాదు, మీరు ఎన్ని ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు, MDF ఫైల్స్, అది మీ ఇష్టం, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. మరి ఇది మనకి క్రియేట్ కావడం జరిగింది. సో రిఫ్రెష్ ఇట్. చూడండి, ఫైల్ బ్యాకప్ అనేది కొత్తగా క్రియేట్ కావడం జరిగింది. ఇక్కడ మీకు మొత్తం ఒకే ఏ ఫైల్స్ అక్కడ స్ప్లిట్ అయినా కానీ ఇక్కడ డేటాబేస్లో చూసేసరికి మీకు అన్నీ కలిపే కనిపిస్తాయి మీకు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే ఇంతకు ముందరలాగానే ఇక్కడ కూడా మీకు ఫైల్స్, ఈ 2 ఫైల్స్ MDF ఫైల్స్, ఒక లాగ్ ఫైల్ క్రియేట్ అయింది, ఒకటి ప్రైమరీలో ఇంకొకటి సెకండరీలో. ఓకే, మరి ఈ బ్యాకప్ తీసుకునేటప్పుడు మీకు ఇంతకు ముందరలాగా పార్షియల్ బ్యాకప్లో లాగా పర్టికులర్, అంటే ఇక్కడ ఏమన్నాము మనం, బ్యాకప్ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ అని చెప్పేసి ఇచ్చాం. బట్ ఇక్కడ పర్టికులర్గా ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ని మనం మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాకప్ డేటాబేస్ ఇది ఫైల్ బ్యాకప్ అనే డేటాబేస్, దాంట్లో ఉండే ఫైల్స్ రెండింటిని కూడా మనం
బ్యాకప్ తీసుకుంటున్నాం. ఏ ఫైల్ కావాలి అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో అంటే పైనేమో ఏ ఫైల్ కావాలి అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ పార్షియల్ బ్యాకప్లో. జస్ట్ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్, ఆ గ్రూప్ మొత్తాన్ని తీసుకోమని చెప్పాను. సో ఇక్కడ మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం ఏ ఫైల్స్ బ్యాకప్కి వెళ్ళాలి అనేది. ఓకే, సో ఈ ఎడోసాఫ్ట్ గ్రూప్ ఫైల్స్ డాట్ బ్యాక్లో 2 రకాల ఫైల్స్, అంటే ప్రైమరీలో ఉండే ఫైలు ఇది బ్యాకప్ 1 అనేది, అండ్ సెకండరీలో ఉండే బ్యాకప్ 2 అనేది 2 కూడా బ్యాకప్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. మరి అలా కాకుండా గ్రూప్ వైజ్ మనం చేయాలి అంటే, సో ఒక్కొక్క గ్రూప్లో ప్రైమరీ గ్రూప్లో చాలా ఫైల్స్ ఉండొచ్చు, సెకండరీ గ్రూప్లో చాలా ఫైల్స్ ఉండొచ్చు. వాటిల్ని మీరు ఎడోసాఫ్ట్ గ్రూప్ ఫైల్ గ్రూప్ డాట్ BAK అనే దాంట్లో గ్రూప్ వైజు ఇట్లా మీరు తీసుకునేదానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ వైజ్ వచ్చాయి, లేదంటే ఫైల్ వైజ్ వచ్చాయి, లేదంటే పార్షియల్గా తీసుకోవచ్చు, కాపీ ఓన్లీ తీసుకోవచ్చు. ఇట్లా రకరకాల బ్యాకప్స్ మన అవసరాన్ని బట్టి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది టోటల్గా మనం యూజ్ చేసే బ్యాకప్, డిఫరెంట్ బ్యాకప్ టెక్నిక్స్. మరి ఈ బ్యాకప్స్ని మనం తీసుకున్నప్పుడు ఎట్లా వాటిని రీస్టోరేషన్ చేయాలి డిఫరెంట్ వేస్లో. నెక్స్ట్ ఈ బ్యాకప్స్ మనం మెయింటెనెన్స్ ప్లాన్లో ఎలా పెట్టాలి అనేది ఇక్కడ మీకు మేనేజ్మెంట్లో మెయింటెనెన్స్ ప్లాన్స్ అని వస్తుంది. మెయింటెనెన్స్ ప్లాన్స్లో ఏ విధంగా పెట్టాలి అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసిన ఈ బ్యాకప్ అంతా మాన్యువల్గా మనం ఎప్పుడు కావాల్సింటే అప్పుడు బ్యాకప్ తీసుకుంటున్నాం. మరి రియల్ టైంలో అలా జరగదు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అలా ఉండదు. మీకు మొత్తం కూడా సెట్ చేసేస్తారనమాట. ఎప్పుడు ఫుల్ బ్యాకప్ కావాలి, ఎప్పుడు డిఫరెన్షియల్ బ్యాకప్ కావాలి, ఎప్పుడు ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్ కావాలి, అండ్ వాటిల్ని ఆ టైమింగ్ బట్టి మనం సెట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మెయింటెనెన్స్ ప్లాన్స్లో మీకు వచ్చేస్తాయి. ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్లో ఏజెంట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఏజెంట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఉండాలి. చూడండి, ఈ ఏజెంట్ని మనం స్టాప్ చేయొచ్చు. ఇక్కడే ఎస్ అంటే అది స్టాప్ అయిపోతుంది, రెడ్ మార్కు వచ్చేస్తుంది అక్కడ. SQL సర్వర్ ఏజెంట్ డిజేబుల్డ్. మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడైనా స్టార్ట్ చేయండి, లేకపోతే ఎస్ దీనికి రిలేటెడ్ సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి. సర్వీసెస్ అని SQL సర్వర్ లాగిన్ అయ్యేటప్పుడు ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఈ ఏజెంట్స్ కానీ వాటికి రిలవెంట్ ఇవి యాక్టివ్ లేకపోయినా ఇక్కడికి వచ్చి జస్ట్ ఎస్ అనండి, ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది SQL సర్వర్ ఏజెంట్ ఫర్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్. అండ్ నేను నేమ్డ్ ఇన్స్టాన్స్ SQL సర్వర్ 2, SQL సర్వర్ 3 అంటే 3 ఇన్స్టాన్స్లు 3 సార్లు ఇచ్చేస్తున్నాం. 3 కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ కనుక ఇది స్టాప్ అయిపోయింది అనుకోండి, స్టాప్ పొజిషన్లో, అప్పుడు మీరు దీన్ని స్టార్ట్ చేసుకుంటేనే అక్కడ ఏజెంట్ రన్నింగ్ అవుతుంది. ఒకవేళ అక్కడ స్టాప్ చేసినా కానీ ఈ ఏజెంట్ ఇక్కడ స్టాప్ అయిపోయింది.
రన్నింగ్లో పెట్టున్నాం. మరి అసలు ఎస్క్యూఎల్ సర్వరే లాగిన్ కాలేదు అంటే వీటిని రన్నింగ్లో పెట్టుకోవాలి. సో ఏది రన్నింగ్లో లేకపోయినా సరే దానికి రిలివెంట్ ఇన్స్టాన్స్ అనేది మీకు యాక్టివ్లోకి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో చెప్పినట్టువి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా? హలో, ఇద్దరు? ఓకే, గుడ్. సో నేను స్టార్టింగ్లో మనం మెల్లగా వెళ్దాం, మీరు ఇవి చేసి చూడండి. నెక్స్ట్ మనం మెయింటెనెన్స్ ప్లాన్స్ అవి రేపు క్లాస్లో చూద్దాం, రైట్?